తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. థింక్ అండ్ గ్రో రిచ్. ఆలోచించండి, ఐశ్వర్యవంతులు కండి. నెపోలియన్ హిల్. చాప్టర్ 11. సెక్స్ ట్రాన్స్మ్యుటేషన్ లో మార్మికత. ద మిస్టరీ ఆఫ్ సెక్స్ ట్రాన్స్మ్యుటేషన్. సంపదల దిశగా 10వ అడుగు. పార్ట్ 2. సూదంటిరాళ్ల వలయం. దాదాపు 30,000 మంది సేల్స్ పర్సన్స్ కు ట్రైనింగ్ ఇచ్చిన ట్రైనర్ ఒక అద్భుత రహస్యాన్ని కనిపెట్టాడు. లైంగికంగా చురుకైన వ్యక్తులే అత్యంత చాకచక్యం కలిగిన అమ్మకందారులుగా ఎదుగుతారని అతను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. దీనికి అతనిచ్చిన వివరణ ఇలా ఉంది. మనం సెక్స్ ఎనర్జీనే పర్సనల్ మ్యాగ్నెటిజంగా పిలుచుకుంటున్నాం. లైంగికంగా చురుకైన వ్యక్తుల్లో ఇతరుల్ని ఆకర్షించే అయస్కాంత స్వభావం మెండుగా ఉంటుంది. దీనికి కాస్త మెరుగులు దిద్ది దీని గురించిన అవగాహన మరింత పెంచుకుంటే వ్యక్తుల మధ్య సంబంధాన్ని పటిష్టం చేయడంలో సెక్సువల్ పవర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పవర్ తో ఇతరుల్ని ప్రభావితం చేయడానికి ఈ కింది మీడియంలు ఉపయోగపడతాయి. 1. ద హ్యాండ్ షేక్. కరచాలనం. చేతి స్పర్శ వ్యక్తిలోని అట్రాక్షన్ కి కొలమానంగా పనిచేస్తుంది. కరచాలనం చేయగానే ఆ వ్యక్తిలో అట్రాక్షన్ పవర్ ఉందో లేదో స్పష్టంగా తెలిసిపోతుంది. 2. ద టోన్ ఆఫ్ వాయిస్. కంఠస్వరం. కంఠస్వరం వినసొంపుగా మారడానికి మ్యాగ్నెటిజం బిహేవియర్ లేదా సెక్స్ ఎనర్జీ కారణం. 3. పోస్చర్ అండ్ క్యారేజ్ ఆఫ్ ద బాడీ. శారీరక భంగిమలు, కదలికలు. లైంగికంగా చురుకైన వ్యక్తుల నడక తీరు చాలా అందంగా, అలవోకగా, చురుగ్గా ఉంటుంది. 4. ద వైబ్రేషన్స్ ఆఫ్ థాట్. ఆలోచన ప్రకంపనలు. లైంగికంగా చురుకైన వ్యక్తులు తమ లైంగికానుభూతిని ఇతర ఆలోచనలతో మేళవించగలరు. తమ చుట్టూ ఉన్న వాళ్ళని ప్రభావితం చేయడం కోసం వీళ్ళు ఉద్దేశపూర్వకంగా ఈ మేళవింపుకు ఉద్యుక్తులవుతారు. 5. బాడీ అడాన్మెంట్. దేహాలంకరణ. చురుకైన సెక్సువల్ పవర్ కలిగిన వ్యక్తులు అందంగా కనిపించేందుకు తగిన శ్రద్ధ తీసుకుంటారు. వీరి వస్త్రాలంకరణ తమ వ్యక్తిత్వాన్ని, దేహ ఛాయని, స్ఫురద్రూపాన్ని ప్రతిబింబిస్తుంది. సేల్స్ మెన్ ని ఉద్యోగంలో తీసుకునే ముందు సేల్స్ మేనేజర్ వారిలో ఆకర్షణీయమైన వ్యక్తిత్వానికి అధిక ప్రాధాన్యం ఇస్తాడు. ప్రతిభావంతమైన అమ్మకందారుగా రాణించాలంటే ఆకర్షణీయమైన వ్యక్తిత్వం మొదటి అర్హతగా మారుతుంది. సెక్స్ ఎనర్జీ లోపించిన వ్యక్తి తాను ఉత్సాహంగా ఉండలేడు, ఇతరుల్లో ఉత్సాహాన్ని నింపలేడు. అమ్మకందారికి కావలసిన ప్రధాన అర్హతల్లో ఉత్సాహభరితమైన వ్యక్తిత్వం ఒకటి. సెక్స్ ఎనర్జీ లోపించిన వ్యక్తులు మతబోధకులు, వక్తలు, న్యాయవాదులు అమ్మకందారులుగా రాణించలేరు. ఎందుకంటే ఇతరుల్ని ప్రభావితం చేయడంలో వీరు సక్సెస్ కాలేరు. దీనికి తోడు చాలా మంది తమ భావావేశంతో మమేకం చెందే వ్యక్తుల ప్రభావానికే లోబడతారన్నది అందరికీ తెలిసిన విషయమే. దీన్ని బట్టి సెక్స్ ఎనర్జీ అన్నది ఒక సేల్స్ ఎక్స్పర్ట్ కు సహజ సిద్ధంగా ఉండాల్సిన లక్షణం అని మీకు అర్థమై ఉంటుంది. అమ్మకాల రంగంలో వ్యక్తులు విజేతలవడానికి దోహదం చేసే కారణం సుస్పష్టమే. తమ సెక్స్ ఎనర్జీని అమ్మకాలకు సంబంధించిన ఉత్సాహంగా పరివర్తన చెందించడంలో ఈ విజేతలు గొప్ప ప్రతిభను కలిగి ఉంటారు. దీన్ని వీళ్ళు అప్రయత్నంగానూ లేదా ఉద్దేశపూర్వకంగానూ కూడా చేయగలరు. సెక్స్ ట్రాన్స్మ్యుటేషన్ అంటే ఏంటో మీకు ఈ మాటల ద్వారా స్పష్టంగా అర్థమై ఉంటుంది. సెక్సువల్ విషయాల నుంచి తన దృష్టిని మళ్లించి దాని సేల్స్ మీద ఉత్సాహంగా మార్చుకోవాలి. సెక్స్ డిజైర్ లో ఎంతటి తీవ్రత ఉంటుందో అంతటి తీవ్రతతోనే సేల్స్ లో సక్సెస్ సాధించేందుకు కృషి చేయాలి. వీటితో పాటు మరింత ఉత్సాహంతో, పట్టుదలతో మార్కెటింగ్ లో కృషి చేసినట్టయితే ఆ సేల్స్ మెన్ సెక్స్ ట్రాన్స్మ్యుటేషన్ లో నైపుణ్యం సాధించినట్టే. ఇది ప్రయత్నపూర్వకంగానో అప్రయత్నంగానో కూడా చోటు చేసుకోవచ్చు. సక్సెస్ఫుల్ సేల్స్ పర్సన్స్ లో చాలా మందికి తాము సెక్స్ ట్రాన్స్మ్యుటేషన్ ద్వారా సక్సెస్ సాధించామని కూడా తెలిసుండదు. సెక్స్ ట్రాన్స్మ్యుటేషన్ సాధించాలంటే వ్యక్తిలో పటిష్టమైన విల్ పవర్ ఉండాలి. తొలిత ఇది కష్టసాధ్యంగా కనిపించినప్పటికీ నెమ్మదిగా అనుకున్న లక్ష్యాన్ని సాధించొచ్చు. పట్టుదలతో చేయాల్సిన పని అయినప్పటికీ, కష్టసాధ్యంగా కనిపించినప్పటికీ ఇది అద్భుత ఫలితాలను ఇస్తుంది. వ్యక్తిత్వానికి హాని చేసే సెక్సువల్ మిత్స్. నిజానికి సెక్సువల్ పరమైన నాలెడ్జ్ చాలా మందికి ఉండదు. సెక్స్ డిజైర్ ని అర్థం చేసుకోవడం కన్నా అపార్థం చేసుకోవడం ఎక్కువగా కనిపిస్తుంటుంది. సరైన అవగాహన లేకపోవడం వల్ల లైంగికపరమైన విషయాల పట్ల అవహేళనలు, అపార్థాలు, అపనిందలే ఎక్కువగా చోటు చేసుకుంటూ ఉంటాయి. లైంగికంగా చురుకైన స్త్రీ పురుషులు నిజంగా అదృష్టవంతులు. కానీ అవగాహన లేమి వల్ల వాళ్ళని ప్రపంచం నిత్యం అనుమానంగానే చూస్తుంటుంది. వీళ్ళని శాపగ్రస్తులుగా లోకం అపార్థం చేసుకుంటుంది. లైంగికంగా చురుగ్గా ఉండడం అంటే శాపమేనన్న అపవాదు వల్ల నేటికి లక్షలాది మంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో కుంగిపోతూ ఉంటారు. చురుకైన సెక్సువల్ స్వభావాన్ని సమర్థించడం అంటే విశృంఖలత్వానికి జేజేలు పలకడం కాదు. విచక్షణ జ్ఞానంతో తెలివిగా వాడుకుంటే లైంగికానుభూతి నిజంగా ఒక వరం. దురదృష్టం ఏంటంటే లైంగికానుభూతి దుర్వినియోగానికే గురవుతోంది. దాంతో శారీరకంగా, మానసికంగా వ్యక్తులు పతనం అవుతున్నారు. ఈ దిశగా వ్యక్తుల్ని దగ్గరగా అధ్యయనం చేసే వీలు ఈ రచయితకు లభించింది. నా పరిశోధనలో ఒక విషయాన్ని తెలుసుకున్నాను. ప్రతి గొప్ప నాయకుని వెనుక, అతను సాధించిన విజయాల వెనుక ఒక మహిళ స్ఫూర్తి ప్రదాతగా ఉంటుంది.
చాలా సందర్భాల్లో ఇలాంటి స్ఫూర్తి ప్రదాతల గురించి ప్రపంచానికి బహుస్వల్పంగా తెలిసి ఉంటుంది లేదా అస్సలేమీ తెలియకుండానే ఉంటుంది. వీళ్ళు సాధారణంగా వినయశీలురై స్వార్థరహితులైన సతీమణులే అయి ఉంటారు. కొన్ని సందర్భాల్లో మాత్రం కొందరు నేతలు మరో మహిళ స్ఫూర్తిదాతగా ఉన్నట్టు కనిపిస్తుంది. వీరి సంఖ్య చాలా తక్కువ. మద్యం, మాదక ద్రవ్యాల ద్వారా ఇన్ఫినిట్ మోటివేషన్ ను పొందడం విధ్వంసకర పరిణామాలకే దారితీస్తుందన్న నిజాల్ని వివేకవంతులు చక్కగా అర్థం చేసుకుంటారు. అదే సమయంలో అందరి విషయంలో కాకపోయినా కొందరి విషయంలో విపరీత శృంగారాభిలాష మద్యం, మాదక ద్రవ్యాల కన్నా హానికరంగా పరిణమించే ఆస్కారం ఉంది. అలాగే సెక్స్ డిజైర్లతో రెచ్చిపోయే వ్యక్తికి, తాగుబోతుకి పెద్ద తేడా లేదు. వీరిద్దరికీ తమ విచక్షణ మీద, సంకల్ప బలం మీద నియంత్రణ ఉండదు. హైపోకాండ్రియా అనే మానసిక రుగ్మతకి గురయ్యే వ్యక్తుల్లో చాలా మందికి సెక్సువల్ పరమైన విచక్షణ లేకపోవడం చేత దురలవాట్ల పాలై జబ్బున పడిన దాఖలాలే ఎక్కువ. సెక్స్ ట్రాన్స్మిటేషన్ పట్ల అవగాహన లేకపోవడం వల్ల 2 రకాల దుష్పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఒకవైపు విపరీత సెక్సువల్ ధోరణుల రూపంలోనూ, మరోవైపు సెక్స్ డిజైర్లను పూర్తిగా నియంత్రించడం వల్ల చోటు చేసుకునే దుష్పరిణామాల రూపంలోనూ వ్యక్తులు బలైపోతుంటారు. సెక్సువల్ నాలెడ్జ్ గురించి మాట్లాడడం నేరమన్న భావన వల్ల దాని పట్ల దురవగాహన పెరిగి అదో అంతు చిక్కని రహస్యంగా మారిపోయింది. సెక్సువల్ నాలెడ్జ్ గురించిన నిశ్శబ్దం సమాజంలో అజ్ఞానాన్ని పెంచి పోషిస్తుంది. యువత మనస్సు మీద నిషేధం ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో ఈ రహస్యం, నిశ్శబ్దం కూడా అలాంటి ప్రభావాన్నే చూపుతాయి. రహస్యం, నిశ్శబ్దం, నిషేధం వల్ల వ్యక్తుల్లో రొమాంటిక్ సెక్సువల్ విషయాల గురించి తెలుసుకోవాలన్న ఆతృత పెరిగిపోతుంది. న్యాయశాస్త్ర నిపుణులు, వైద్యులు కూడా యువతకు ఈ విషయంలో తగిన సమాచారం సులభంగా అందే విధానాన్ని రూపొందించడంలో దారుణంగా విఫలమవుతున్నారు. 40 ఏళ్ల వయసు తర్వాతే ఎందుకు? 4 పదులు నిండేంత వరకు ఏ వ్యక్తి తన రంగంలో సృజనాత్మక ప్రయత్నాన్ని చేసిన దాఖలాలు కనిపించవు. ఒక సగటు మనిషి జీవితంలో తాను కోరుకున్న శిఖరాన్ని చేరుకోవడం అన్నది 40-60 ఏళ్ల మధ్యకాలంలోనే చోటు చేసుకుంటుంది. వేలాది మంది స్త్రీ పురుషుల జీవితాన్ని శ్రద్ధగా అధ్యయనం చేసిన తర్వాత ఈ విషయాన్ని ఘంటాపదంగా చెప్పాల్సి వస్తుంది. ఈ మాటలు ఇంకా 40 ఏళ్లు నిండని వాళ్లకి ఆనందాన్నివ్వచ్చు. 40కి చేరుకోవడం అంటే ముసల్తనానికి దగ్గరవడమేనంటూ వృద్ధాప్యం అనే మాటకు భయపడే వాళ్లలో కూడా ఈ మాటలు ఉత్సాహాన్ని నింపొచ్చు. 40-50ల మధ్యకాలం ఒక వ్యక్తి జీవితంలో నిజంగా ఎంతో ప్రధానమైంది. ఈ నడివయసులోనే వ్యక్తులు తమ దీర్ఘకాలిక ఆశయాల్ని సాధించడం అన్నది ఒక నియమంగా ఉంటుంది. 4 పదులు నిండగానే మనిషి గజగజ వణుకుతూ నడివయసులో అడుగుపెట్టడు. ఎన్నో ఆశలతో, ఆశయాలతో అతను నడివయస్కునిగా జీవితాన్ని కొనసాగిస్తాడు. 40 ఏళ్లు నిండేంత వరకు వ్యక్తి తన నిజమైన కృషిని ప్రారంభించడు అన్న మాటలకు మీరు సాక్ష్యాధారాల్ని కోరుకుంటే దేశంలో మీకు తెలిసిన గొప్ప గొప్ప విజేతల విజయగాథల్ని పరిశీలించండి. ఆధారాలు లభ్యమవుతాయి. 40 ఏళ్లు నిండిన తర్వాతే హెన్రీ ఫోర్డ్ తన విజయ పతాకాన్ని ఎగురవేశాడు. ఆండ్రూ కార్నెగీకి తన కృషి ఫలితం 40 ఏళ్లు నిండిన తర్వాతే కళ్ళెదుట సాక్షాత్కరించింది. జేమ్స్ జే హిల్ కూడా 40 ఏళ్ల వయసు చేరేంత వరకు విజయాన్ని చవిచూడలేదు. అమెరికాకి చెందిన పలువురు ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్, ఫైనాన్సర్స్ జీవిత కథల్ని పరిశీలిస్తే వారంతా 40-60 ఏళ్ల వయసులోనే తమ లక్ష్యాల్ని విజయవంతంగా సాధించినట్టు తెలుస్తోంది. వ్యక్తి తన 30-40 ఏళ్ల వయసులో సెక్స్ ట్రాన్స్మిటేషన్ నేర్చుకోవడాన్ని ప్రారంభిస్తారు. సెక్స్ ట్రాన్స్మిటేషన్ గురించిన స్పృహ యాదృశ్చికంగా తలెత్తుతుంది. సెక్స్ ట్రాన్స్మిటేషన్ తాను ఆస్కారం ఇస్తున్న వైనాన్ని కూడా గుర్తుపట్టడు. 35-40 ఏళ్లు నిండిన తర్వాతే తనలో విజయ సాధనకు అవసరమైన నైపుణ్యం వృద్ధి చెందిందని వ్యక్తి భావిస్తాడు. కానీ చాలా మంది విషయంలో ఆ మార్పుకు దోహదపడిన కారణమేంటో తెలియకుండానే పరిణామాలు చోటు చేసుకుంటుంటాయి. ఆ నిర్దిష్ట వయసులో ప్రకృతి మనిషిలోని ప్రేమ, లైంగిక అనుభూతుల మధ్య సమన్వయాన్ని చేకూరుస్తుంది. అందువల్లే మనిషి తనలోని శక్తియుక్తులన్నిటినీ ప్రోధి చేసుకుని కార్యాచరణ వైపు మొగ్గుతాడు. అనుభూతుల శిఖరాగ్రం. మనిషికి కార్యాచరణ దిశగా ప్రోద్బలాన్ని చేకూర్చే ఏకైక పవర్ సెక్స్ డిజైర్. కానీ దాని తాకిడి తుఫాను కన్నా వేగవంతమైంది. ఆపతరం కాని దాని శక్తి ముందు అంతా గడ్డిపోచల్లా తలవంచాల్సిందే. అయితే సెక్సువల్ డిజైర్ కు ప్రేమైక అనుభూతి తోడైతే అది ప్రశాంతత, నిశ్చలమైన మనస్సు, చక్కటి నిర్ణయాత్మక శక్తి, సంయమనం వంటి సానుకూల మానసిక స్థితికి వేదిక అవుతుంది. 40 ఏళ్ల వ్యక్తికి ఈ మాటలు అర్థం కావా? వీటిని అతని అనుభవానికి అన్వయించడం సాధ్యం కాదా? ఒక మహిళను సంతృప్తిపరచాలనే కోరిక కేవలం సెక్సువల్ ఆసక్తితో మాత్రమే కూడిందైతే ఆ వ్యక్తి సాధారణంగా గొప్ప విజయాన్ని సాధించగలడు. కానీ లక్ష్య సాధన కోసం అతను అనుసరించే పద్ధతులన్నీ అసంగతంగానూ విధ్వంసకరంగానూ ఉంటాయి. కేవలం సెక్స్ డిజైర్ ని తెచ్చుకునే దిశగా ఒక మహిళను సంతృప్తి పరిచేందుకు ప్రయత్నించే వ్యక్తి దొంగతనానికి, మోసానికి, చివరికి హత్యకు కూడా పాల్పడొచ్చు. కానీ సెక్స్ డిజైర్ కు ప్రేమానుభూతి తోడైతే అదే వ్యక్తి తన చర్యల్ని సంయమనంతో, ఆలోచనతో, విచక్షణతో నియంత్రించగలుగుతాడు. ప్రేమ, శృంగారం, సెక్స్ డిజైర్ అన్నవి మనిషిని ఉచ్చ స్థితికి చేర్చగలిగే అనుభూతులు.
ప్రేమ అన్నది మనిషికి సంయమనాన్ని, నిశ్చలతను, నిర్మాణాత్మక వ్యవహార శైలిని సమకూర్చే రక్షణ కవచం లాంటిది. ప్రేమ, శృంగారం, సెక్స్ డిజైర్ కలిస్తే మనిషి ప్రజ్ఞా విశేషాలు గొప్పగా ఉంటాయి. అనుభూతులు అనేవి మానసిక స్థితిగతులకు సంబంధించినవి. భూమి మీద అన్ని పదార్థాలకు నిర్దిష్ట రసాయనిక సూత్రాలు ఆలంబనగా ఉంటాయి. ఇది ప్రకృతి నియమం. ఇందుకు మనసు మినహాయింపు కాదు. మనసు కూడా ఒకానొక నిర్దిష్ట రసాయనిక సూత్రాల సమాహారమే. ఒక కెమిస్ట్ కొన్ని మూలకాల్ని లేదా పదార్థాల్ని తగు మోతాదుల్లో కలిపి విషాన్ని సృష్టించగలడు. నిజానికి ఆ మూలకాలు, పదార్థాలు వేటికవి ప్రమాదకరమైనవి కాదు. అవి పరస్పరం కలిసినప్పుడు ప్రమాదకరంగా మారతాయి. ఉదాహరణకు, సెక్స్ డిజైర్ కు అసూయ తోడైతే అది మనిషిని జంతువుగా మారుస్తుంది. విధ్వంసకర ఆలోచనలు, మానసిక, రసాయనిక చర్య ద్వారా మనిషి మనసులో జనించే విషం అతనిలోని విచక్షణా శక్తిని, నిజాయితీని నాశనం చేస్తుంది. అభివృద్ధి, నియంత్రణలతో పాటు సెక్స్ డిజైర్, శృంగారం, ప్రేమైక అనుభూతులను వినియోగించుకునే ప్రక్రియపైనే వ్యక్తి ఇంటెలిజెన్స్ ఆధారపడి ఉంటుంది. ఈ ప్రక్రియను ఇలా వివరించవచ్చు. ప్రేమ, శృంగారం, సెక్స్ డిజైర్లు సానుకూల అనుభూతులుగా మనసులో నిండేలా జాగ్రత్త వహించాలి. మనసులో ఎలాంటి విధ్వంసకర ఆలోచనలకు తావివ్వకూడదు. మనసు అలవాటుకు బానిస. అందుబాటులోకి వచ్చిన ఆలోచనలే దాన్ని నియంత్రిస్తాయి. విల్ పవర్ సహాయంతో ఎవరైనా తమ మానసిక అనుభూతుల్ని నియంత్రించొచ్చు లేదా వాటిని పెంపొందింపజేసుకోవచ్చు. విల్ పవర్ ఉండాలే కానీ మనసును నియంత్రించడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. నియంత్రణ తాలూకు రహస్యం ఆధారపడి ఉంది. ఏదైనా ప్రతికూల అనుభూతి మనసులో చోటు చేసుకున్నప్పుడు దాన్ని సానుకూల అనుభూతిగా పరివర్తన చెందించడం కష్టసాధ్యమైన పని కాదు. ఆలోచనల్ని నియంత్రించగలిగితే చాలు, అనుభూతుల స్వభావం మారిపోతుంది. సెల్ఫ్ ఎఫర్ట్ తప్ప జీనియస్ గా మారడానికి మరో ప్రత్యామ్నాయం లేదు. కేవలం సెక్సువల్ డిజైర్ ఒక వ్యక్తిని ఆర్థిక, వాణిజ్య విజయాల వైపు నడిపించొచ్చు. కానీ సెక్స్ డిజైర్ మాత్రమే మార్గదర్శి అయితే వ్యక్తి తన విజయ ఫలాన్ని అనుభవించలేని అసక్తుడవుతాడు. చరిత్రలో ఇలాంటి ఉదంతాలు చాలానే ఉన్నాయి. సాధించిన సంపదల్ని అనుభవించడానికి, వాటిని పరిరక్షించుకోవడానికి కూడా వీలు కాని విధంగా చరిత్రలో కొందరు విజేతలు హీనమైన వ్యక్తిత్వ లోపాలను ప్రదర్శించి వైఫల్యాన్ని మూటగట్టుకున్నారు. దీనికి సంబంధించిన విశ్లేషణ, ఆలోచన, శ్రద్ధ మహిళలకు అదే విధంగా పురుషులకు కూడా చాలా విలువైన పాఠాలను నేర్పిస్తుంది. ఈ ధర్మసూక్ష్మం తెలియని వేలాది మంది స్త్రీ పురుషులు కొల్లలుగా సంపదల్ని ఆర్జించి కూడా ఆనందానికి దూరమే జీవితాన్ని వెళ్లదీస్తూ ఉంటారు. సర్వాన్ని కోల్పోకూడదనుకుంటే నిజంగా ప్రేమించండి. ప్రేమతో కూడుకున్న జ్ఞాపకాలకు ఎన్నటికీ మరణం ఉండదు. బర్నింగ్ డిజైర్ సద్దుమణిగిన తర్వాత కూడా అవి వ్యక్తిని ప్రభావితం చేస్తూ, అతనికి మార్గదర్శనం చేయిస్తూ కలకాలం జీవించే ఉంటాయి. ఇది కొత్త విషయమేమీ కాదు. నిజమైన ప్రేమను పొందినవాళ్లు, పంచినవాళ్లు కూడా మానవ హృదయంపై దాని ముద్ర ఎంత బలంగా ఉంటుందో తెలుసుకోగలరు. ప్రేమ ప్రభావం చిరస్థాయిగా ఉంటుంది. ఎందుకంటే అది స్వభావరీత్యా మనసుకు సంబంధించింది. ఎంత ఉన్నత స్థితి అయినా, విజయమైనా వ్యక్తి దాన్ని ప్రేమ మూలంగా సాధించినప్పుడు అది చిల్ల పెంకుకు కొరగాదు. అలాంటి విజేత మరణించినా జీవించినట్టే. అలాంటి విజేత జీవన్మృతుడు. నిన్నటి జ్ఞాపకాల్లోకి వెళ్ళండి. ఫస్ట్ లవ్ మొమెంట్స్ ని మళ్లీ మననం చేసుకోండి. ఆ జ్ఞాపకాలు ఇప్పుడు మిమ్మల్ని బాధిస్తున్న అవమానాలు, గాయాల నుంచి మీ మనసుకు ఉపశమనాన్ని కలిగిస్తాయి. జీవితంలోని చేదు వాస్తవాల నుంచి తాత్కాలికంగా మీకు ఈ జ్ఞాపకాలు విముక్తినిస్తాయి. మీ మనసు మళ్లీ అందమైన కలలతో కొత్త చివురులు తొడగొచ్చు కూడా. ఇప్పటివి ఆర్థిక లేదా మానసిక స్థితిని మెరుగుపరిచేందుకు దోహదపడే ఆలోచనల్ని వెలిగించి మీకు కొత్త దారిని కూడా చూపొచ్చు. ప్రేమించి ఆ ప్రేమను తిరిగి పొందడంలో విఫలమై మిమ్మల్ని మీరు దురదృష్టవంతులుగా భావిస్తున్నట్టయితే ఇక అలాంటి భావనల నుంచి బయటపడండి. నిజంగా ప్రేమించిన వ్యక్తి ఎన్నడూ నష్టపోడు. ప్రేమ తాత్కాలికమైంది, చపలమైంది అని కూడా చెప్పొచ్చు. ఇష్టం వచ్చినప్పుడు వస్తుంది, వెళ్ళేటప్పుడు కనీసం మాట మాత్రం కూడా చెప్పదు. అందుకే ప్రేమ మిమ్మల్ని వరించినప్పుడు దాని చెలిమని ఆనందించండి. అదే సమయంలో దాని నిష్క్రమణ గురించి ఎన్నడూ ఆందోళన చెందొద్దు. ఆందోళన చెందినంత మాత్రాన చేజారిన ప్రేమ వెనక్కి రాదు. ప్రేమ ఒక్కసారే పుడుతుందనే పడికట్టు భావాలకు కూడా స్వస్తి చెప్పండి. ప్రేమ ఎప్పుడైనా, ఎన్నిసార్లైనా కలుగుతుంది, తుడిచిపెట్టుకుపోతుంది. ఏ రెండు ప్రేమానుభవాలు ఒకదాన్నొకటి పోలి ఉండవు. సాధారణంగా ఒకానొక ప్రేమానుభవం మిగిలిన అన్ని అనుభవాల కన్నా మనసు మీద చెరగని ముద్ర వేయడం సహజమే. అయినా ప్రేమకు సంబంధించిన అనుభవాలన్నీ ప్రయోజనకరమైనవే. కానీ అవివేకం, అసూయ వంటి అనుభూతుల ద్వారా సంభవించినప్పుడు మాత్రం అది ప్రమాదకరంగా మారుతుంది. జీవితంలో ప్రేమ ఒక గొప్ప అనుభవం అన్నది నిర్వివాదాంశం. అది అపరిమిత మేధస్సుతో అనుసంధానాన్ని సంతరించి పెడుతుంది. ప్రేమకు వలపు, సెక్స్ డిజైర్ అనే అనుభూతులు కూడా తోడైతే అది క్రియేటివ్ ఇమాజినేషన్ అనే నిచ్చెన మీద మనిషిని పైమెట్టు వరకు తీసుకెళ్తుంది. ప్రేమ, సెక్స్ డిజైర్, వలపు అనే అనుభూతులు జీనియస్ అవ్వడానికి, నిర్మాణానికి త్రిముఖ ద్వారాలుగా ఉంటాయి.
ఎన్నెన్నో రంగులు, ఛాయలు, కోణాలతో కూడిన మానసిక అనుభూతే ప్రేమ. ఎన్నో రకాల ప్రేమానుబంధాల కంటే సెక్స్ డిజైర్ తో కూడిన ప్రేమైక బంధం చాలా పటిష్టమైంది. సెక్స్ డిజైర్, ప్రేమ అనేవి సమపాళ్లలో కుదరని పెళ్లిలు అట్టే కాలం నిలవ్వు. ఆ పెళ్లిలు ఆనందాన్ని ఇవ్వవు. పెళ్లిలో ప్రేమ ఒక్కటే ఆనందాన్ని తెచ్చిపెట్టదు. లేదా సెక్స్ డిజైర్ మీద మాత్రమే ఆధారపడి పెళ్లిళ్లు నిలవ్వు. కానీ ఈ రెండిటి మేలు కలయికతో కూడుకున్న వైవాహిక బంధం మాత్రం మనిషిని ప్రపంచం ఇంతవరకు చూసి ఎరుగని ఉన్నత మానసిక స్థితిలోకి తీసుకెళ్తుంది. ప్రేమ, సెక్స్ డిజైర్ కు వలుపు కూడా తోడైతే మానవ హృదయానికి చెందిన ఫైనైట్ నాలెడ్జ్ కి, ఇన్ఫినైట్ ఇంటెలిజెన్స్ కు మధ్య ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. మేధస్సు వికసిస్తుంది. ఆమె అతని బలమా, బలహీనత? చాలా వివాహాల్లో నెలకొన్న అంధకారం గురించి ఒక వివరణ తెలుసుకుంటే ఆ చీకటి నుంచి బయటపడే మార్గం కూడా తెలుస్తుంది. వివాహ బంధానికి గొడ్డలు పెట్టుగా కనిపించే సమన్వయ లోపాలన్నీ సెక్సువల్ నాలెడ్జ్ తో లోపించడం మీదే ఆధారపడి ఉంటాయి. ఇదే చాలా మంది దంపతుల మధ్య సనుగుడుగా మొదలై వివాహాల విచ్ఛిత్తి వరకు వెళ్తుంది. లైంగికానుభూతిని గురించి సదవగాహంతో కూడిన ప్రేమ, వలపు నెలకొన్న జంటల మధ్య సమన్వయ లోపం మచ్చుకైనా కానరాదు. ప్రేమ, శృంగారం, వలపులకు సంబంధించిన అనుభూతిని అర్థం చేసుకోగలిగిన భార్యను కలిగి ఉండటం పురుషుని అదృష్టం. ఈ మూడిటి మేలు కలయికతో కూడుకున్న బంధం ఎంతటి కష్టాన్నైనా ఈజీగా భరించగలదు. ప్రేమని పొందడం కోసం తలకెత్తుకోవలసిన పరిశ్రమతో పోలిస్తే మరేది పెద్ద భారం కాదు. ఒక మనిషి గెలవాలన్నా, ఓడాలన్నా అతని భార్యే కారణం అనే మాటకు సరైన కారణం ఏమిటన్నది ఇంతవరకు ఖచ్చితంగా తెలీదు. వ్యక్తి తాలూకు గెలుపు, ఓటమి అన్నవి ప్రేమ, వలపు, సెక్స్ డిజైర్లకు సంబంధించి అతని భార్య అవగాహన మీదే ఆధారపడి ఉంటాయి. ప్రేమ, వలపు, సెక్స్ డిజైర్లన్నీ సరిగ్గా అర్థం చేసుకోలేని బలహీనతే ఒక మహిళ వైవాహిక జీవితంలో వైఫల్యంగా పరిణమిస్తుంది. ఇతర స్త్రీలపై భర్త ఆసక్తి పెంచుకునేలా, తనపై అతను ఆసక్తిని కోల్పోయేలా చేసుకున్న మహిళలందరి విషయంలో జరిగేది ఇదే. ఈ ప్రేమైక అనుభూతుల పట్ల ఆమెలోని వ్యతిరేకత కూడా ఇంతటి దుష్పరిణామానికి తెరతీస్తుంది. దీన్ని బట్టి భార్యాభర్తలనే ఆ స్త్రీ పురుషుల మధ్య ఇంతవరకు నిజమైన ప్రేమ నెలకొని ఉండేదన్న విషయాన్ని కూడా ఈ మాటల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పుకున్న విషయాలు కేవలం మహిళలకే పరిమితం కాదు. భార్య తన మీద ఆసక్తి కోల్పోయేలా ప్రవర్తించే పురుషులకు కూడా వర్తిస్తాయి. వివాహితులు అనేకానేక స్వల్ప విషయాలు, సమస్యల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటారు. వీటికి కారణాల్ని అన్వేషిస్తే ప్రేమ, వలపు, సెక్స్ డిజైర్ల పట్ల వ్యతిరేకత, అజ్ఞానాలే ఈ సమస్యలకు కారణం అన్నది సుస్పష్టం అవుతుంది. ఎన్ని సిరి సంపదలైనా ఆమెకు సాటిరావు. మహిళ మెప్పును పొందాలన్న కోరికే మగవాడికి అతి గొప్ప ఫ్యూయల్ గా పనిచేస్తుంది. నాగరికత కన్ను తెరవని కాలంలో ఆదిమానవుడు కూడా తన మనసు దోచిన మహిళ మెప్పును పొందాలన్న కాంక్షతోనే వేటాడేవాడు. ఈ విషయంలో నేటి ఆధునిక మానవునికి, నాటి ఆదిమ మానవునికి వేసమెత్తు తేడా లేదు. నేటి కాలపు వేటగాడు స్త్రీ మెప్పు కోసం జంతువుల చర్మాల్ని తేలేకపోయినప్పటికీ వాటి ప్లేస్ లో ఖరీదైన బట్టలు, భవంతులు, కార్లు వగైరాల్ని ఆమె వద్దకు మోసుకొస్తున్నాడు. స్త్రీని మెప్పించాలన్న మగవాడి కోరిక నాటికి నేటికి ఒక్కలాగే ఉంది. మారిందల్లా అతను ఆమెకిచ్చే వస్తువులే. స్త్రీలను మెప్పించాలన్న ఇంటర్నల్ డిజైర్ ను సంతృప్తిపరుచుకునేందుకు పురుషులు గొప్ప గొప్ప సంపదల్ని ఆర్జిస్తారు, విజయాల్ని సాధిస్తారు. విజేతలైన పురుషుల జీవితాల్లోంచి మహిళల్ని తొలగించి చూస్తే ఎంత గొప్ప సంపదలైనా అవి ఆ పురుషుని దృష్టిలో గడ్డిపోషలతో సమానమే. మహిళ మెప్పును పొందాలన్న మగవాడి ఇంటర్నల్ డిజైర్ మహిళలకు అతన్ని నియంత్రించి అతని జయాపజయాలకు కారణమయ్యే అవకాశాలను కల్పిస్తుంది. మగవాడి స్వభావాన్ని అర్థం చేసుకున్న మహిళ కాస్తంత చాకచక్యంగా వ్యవహరిస్తే చాలు, ఆమెకిక ఇతర మహిళలతో పోటీ పడాల్సిన అవసరం రాదు. ఇక పురుషులతో వ్యవహరించేటప్పుడు పురుషుడు అత్యంత పటిష్టమైన సంకల్ప బలంతో అజేయ శక్తిగా కనిపించేందుకే ప్రాధాన్యం ఇస్తాడు. కానీ ఇంతటి ఘనుడైన పురుషుడి మీద పూర్తి నియంత్రణను అతని మదిదోచిన మహిళ అలవోకగా సాధిస్తుంది. మహిళ చేతిలో తనని కీలుబొమ్మనని చెప్పుకోవడానికి ఏ పురుషుడు అంగీకరించడు. అన్ని జీవజాతుల కంటే తానే శ్రేష్ఠుడన్న అహంభావమే దీనికి కారణం. ఇది పురుషుని సహజ స్వభావం. తెలివైన మహిళ ఈ స్వభావంలోని కీలకాన్ని కనిపెట్టి పురుషుడి అహాన్ని రెచ్చగొట్టకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. భార్య, ప్రియురాలు, తల్లి, సోదరి వంటి మహిళల ప్రభావం తమ మీద ఉందని కొద్దిమంది పురుషులు అంగీకరిస్తారు. కానీ ఆ ప్రభావం నుంచి దూరంగా వెళ్లిపోవడానికి వాళ్ళు ఎంత మాత్రమూ సిద్ధపడరు. ఇది బతక నేర్చిన విద్య. స్త్రీ సాహచర్యం లేని జీవితం, ఆమె ప్రభావానికి లొంగని జీవితం ఎంత నిస్సారంగా తయారవుతుందో వీళ్లకు తెలుసు. అందుకే ఆడవాళ్ల ప్రభావం నుంచి దూరమవడాన్ని పురుషులు భరించలేరు. తన శక్తియుక్తులన్నిటినీ ఉపయోగించినప్పటికీ సాధించలేని విజయాల్ని సాంగత్యం ద్వారా సాధించవచ్చుననే ప్రధాన సత్యాన్ని గుర్తెరగని పురుషుడు అద్భుత విజయావకాశాలకు శాశ్వతంగా దూరం అవుతాడు. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.